బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే డిసెంబర్లో తెలంగాణ ముఖ్యమంత్రి మారబోతున్నారని కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మారారంటే ఇక మారేది ముఖ్యమంత్రేనని అన్నారు. అటు సీఎం కుర్చీపై ఉత్తమ్, పొంగులేటి, భట్టికి కన్నుందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ను తీసుకురావడం వెనుక ఉత్తమ్దే కీలక పాత్ర అని అన్నారు. రేవంత్ కు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారనే చర్చ జరుగుతోందని మీడియాతో అన్నారు ఏలేటి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది మొదటిసారి కాదు ఈయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం మార్పు ఉంటుందనే ఆరోపణ చేయడం, ఇది రెండోసారి ఇటువంటి ఆరోపణ చేయడం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ని అడిగి తెలుసుకుందాం. అజయ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితమే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేత మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఢిల్లీలో తనకున్నటువంటి సోర్స్ అయితేనేమి, గతంలో నేను కాంగ్రెస్ లో పనిచేశాను, అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ఇంటర్నల్ వర్గాల నుండి నాకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అంటూ ఆయన చిట్చాట్ అయితే చేయడం జరిగింది. డిసెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మార్పు ఖాయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా అదే టాస్క్ పైన నూతనంగా వచ్చినటువంటి ఏదైతే మీనాక్షి నటరాజన్ కు ఆ పని అప్పగించారో అందులో భాగంగానే ఆమె ఇక్కడికి వచ్చింది. గతంలో ఎవరైతే కుంతియా ఉండేనో కుంతియాను ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చారో ఆయనను పక్కన పెట్టి మీనాక్షి ఆమెను పక్కన పెట్టి ఏదైతే దీప్ దాస్ మున్షిని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీనాక్షి నటరాజన్ ను తీసుకొచ్చారంటూ కూడా ఆయన వ్యాఖ్యలైతే చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగాలంటే తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే సరిపోదు, ఢిల్లీ నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ టీంలో మెంబర్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం కూడా ఉండాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ లో అనేక మంది ముఖ్యమంత్రి పీఠం పైన కన్నేశారు. అందులో ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భక్తి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా సీఎం పీఠం పైన కన్నేసి ఆ విధంగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారని, ఆర్ ట్యాక్స్ అని, పీ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని వసూలు చేస్తూ ఎవరికి వారు కప్పం కడుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలైతే చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా డిసెంబర్లో తెలంగాణ ముఖ్యమంత్రి మారబోతున్నాడు, రేవంత్ రెడ్డిని పక్కన పెట్టబోతున్నారు. ఇదే అంశం పైన, ఇదే టాస్క్ పైన మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చిర్రు, ఆయన తీసుకొచ్చింది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే సీఎంలకు, మంత్రులకు సమన్వయం లేదు అనేది స్పష్టంగా కనబడుతుందని ఇటీవల జరిగినటువంటి బహిరంగ సభల్లో, అదేవిధంగా సమావేశాల్లో రేవంత్ రెడ్డికి చేరివ్వకుండా వాళ్ళు కూర్చున్నటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించినటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. ఏదైతే కాంగ్రెస్ లో కొత్తగా ఉప ముఖ్యమంత్రుల పోటీ కూడా నడుస్తుందని, ఏదైతే ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదన్న డిమాండ్ కూడా వినిపిస్తుందని, ఈ నేపథ్యంలోనే ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదని బట్టి కూడా గుర్రుగా ఉన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ఆయన కాంగ్రెస్ లో పనిచేసిన వ్యక్తి కావడం, ఢిల్లీ వర్గాలతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అందులో వచ్చినటువంటి సమాచారం మేరకే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడన్న చర్చ కూడా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే అజయ్.